హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మా హలో. ముచ్చట్లు. యాక్చువల్ గా శ్రీశైలం స్టార్ట్ అయినాము. ప్రజెంట్ అయితే మధ్యలో ఉన్నాం అన్నమాట. సో ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షం పడుతుందని చెప్పేసి మధ్యలో అయితే పాప ఇట్లా చేస్తుందండి. పండుకుంటది, ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడికి టెంపుల్స్ కి అట్లా వెళ్దాము అన్నట్టు అట్లా ఏముండదు. ఈమెకి ఎట్లా ఉంటది అంటే ఇంట్రెస్ట్ దేనిపైన ఉంటది అంటే వాటర్ పార్క్, ఐమాక్స్ థియేటర్, మూవీ థియేటర్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి. టెంపుల్స్ చేయదండి. నేను ఇప్పుడు న్యాయం మాట్లాడతా. ఇప్పుడు మీరు చూడని టెంపుల్స్ వెళ్తారు, అది ఏదో ఎగ్జైటింగ్ ఉందంటే వెళ్ళొచ్చు. వెళ్ళిన టెంపుల్స్ ఏమో మమ్మీ 1000 టైమ్స్ చూసుకెళ్తారు. మా మమ్మీ ఎలాంటి టైప్ అంటే మా మమ్మీకి బాగా నచ్చింది అనుకో ఆ టెంపుల్, ఇప్పుడు రిటర్న్ అయ్యా మళ్ళీ వెళ్దాము అంటే బ్యాగ్ రెడీ ఉంటది మా మమ్మీ దగ్గర. నాకు అట్లా సీరియస్లీ ఎవరికైనా దగ్గరికి వెళ్ళాలి. అసలు నాకు ఎంజాయ్ చేసే ప్లేసెస్ కన్నా నాకు టెంపుల్స్ బాగా ఇష్టం. నేను టెంపుల్స్ కి వెళ్ళాలనుకుంటా. నాకు తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట, నాకు ఏమైనా సరే టెంపుల్స్ ఇష్టం. టెంపుల్స్ కి వెళ్ళాలనుకుంటా. అక్కడ 1 day 2 days అట్లా స్టే చేసి అక్కడ టెంపుల్స్ లో నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు అది ఇష్టము. ఇవకేమో వాటర్ పార్క్లు, అమ్యూజ్మెంట్ పార్క్లు, ఐమాక్స్ థియేటర్లు అవి ఎందుకు నాకు నచ్చుతాయి అంటే దాంట్లో అందరం ఎంజాయ్ చేయొచ్చు. మా మమ్మీకి ఎలా అంటే నేను టెంపుల్స్ వెళ్తాను, టెంపుల్స్ అబ్జెక్షన్ నేను ఒప్పుకుంటాను. వెళ్తే ఎలా ఉంటది చెప్పండి అసలు. మరి అట్లా ఏం కాదు. దేవుడిని మనం ఎంత మొక్కితే దేవుడు మనకు అంత మంచి వరాలు ఇస్తాడు కదా. డిఫరెంట్ దేవుళ్ళ దగ్గర ఒకటే పోయినాం కదా, జనవరిలో వెళ్ళినాం కదా. 15 days కదా, 18-20 days వెళ్ళినాం ట్రిప్ కి. వెళ్దాం టెంపుల్స్ కదా, వెళ్దాం. నీకేం కాదు, నాకు ఊరు వస్తుంది. ఈమెను వదిలేసేయండి, మేము వెళ్తాము. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో ప్రజెంట్ అయితే డిండి దగ్గర ఉన్నాం అన్నమాట. మా ఆయన వెనకాల నుంచి ఎక్కెక్కి చూస్తున్నాడు, నా గురించి చెప్పదా అని చెప్పేసి చూస్తున్నాడు. డిండి నుంచి ఇంకా ఒక 2 hours జర్నీ. డిండి నుంచి ఇంకా 2 hours జర్నీ ఉంది. ఏమన్నా ఇప్పిస్తారేమో దారిలో, తింటాం కదా అని చెప్పి చూస్తున్నా, కానీ ఏమి ఇప్పిస్తలేరు. ఎందుకంటే రూమ్స్ దొరకాయని చెప్పేసి అట్లనే తీసుకెళ్తున్నారు. పర్లేదులేండి, ఏం చేస్తాం, ఓ డబ్బా కట్టుకొచ్చుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ డబ్బానే తింటాం. ఎక్కువ వీడియోస్ మనం మొత్తం ఫోటోలు వీడియోలు షూట్ చేస్తున్నాం, గుర్తుందా? వాటర్ లేవా? వాటర్ ఎక్కడ ఇప్పుడు ఎండాకాలం వాటర్ మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా వాటర్ ఉండే కదా. వాటర్ మనం వానాకాలంలో వచ్చినాం. ఏం చేయాలి? గనిగనం పెడితే కాకలేదు కాబట్టి తీసేయాలి. గనిగనం పెడతా వాళ్ళు పెట్టు అన్నది. ఇదే సలేశ్వరం, సరేశ్వరం స్టేట్ లోపల ఉన్నాయి అంటే ఇప్పుడు పంపిస్తారు. చెక్ పోస్ట్ పోలీసులు ఉన్నారు. ఫోటోలు ఇట్లా దిగొచ్చాలి ఏమన్నా. అరే సఫారీ ఈ నుంచే ఉన్నట్టుందేనా? కొంచెం జిమ్కాలు వెళ్ళిపోయినాయి. మేము శ్రీశైలంకి వెళ్ళేసరికి అయితే నైట్ లేట్ అయిపోయిందండి. అంటే 8 o'clock అలా అయ్యింది. ఇంకా రూమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే 8:30 అలా అయ్యింది. సో ఇంకేంటంటే చీకట్లో కదా, ఇంకా ఆ టైం వరకు మన్ననూరు చెక్ పోస్ట్ దాటాలి అని చెప్పేసి ఇంకా మేమైతే కొంచెం ఫాస్ట్గానే వచ్చాము. ఆ టైం వరకు అయితే దాటేసాం అనుకోండి. కాకపోతే ఏంటంటే ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం చూసుకొని వస్తే బెటర్ అన్నట్టుగా కొంచెం ముందే స్టార్ట్ అయ్యాము మేము కూడా. ఇంకేంటంటే శ్రీశైలంలో రూమ్స్ సపరేట్గా అనేవి ఏమి ఉండవండి. ఎవరి క్యాస్ట్కి తగ్గట్టు, ఐ మీన్ ఎవరి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ సత్రాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇది మాదనమాట. ఇంకా మేము రూమ్ తీసుకొని నైట్ అయితే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళాము మేము. మార్నింగ్ వచ్చేసి దర్శనం మాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock చేసుకున్నాం మేము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్ళి ఇంకా కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫుడ్ తినేసి పడుకున్నాము. రూమ్ ఏంటి అని అంటే కొంచెం మనకు పీస్ఫుల్గా ఉంటుందండి. మరి ఏంటంటే కంజెస్టెడ్గా అట్లా ఏమీ ఉండదు. రూమ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది.
సో ఇంకేంటంటే రూమ్స్ తీసుకుంటాం కదా, మనకు అక్కడే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే సత్రంలోనే మనకు రైస్ పెడతారనమాట. 3 పూటలు అక్కడే తినొచ్చు మనము. టిఫిన్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుందన్నమాట. దానికేం ఛార్జ్ చేయరు ఫుడ్కి. జస్ట్ మనం రూమ్కి పే చేస్తే ఇంకా ఫుడ్ కూడా మనం అక్కడే తినొచ్చు. రూమ్ కూడా బాగుంటుంది. ఇంకా మనకు ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. మేము వెళ్ళిన టైంకి ఏంటంటే ఏసీ రూమ్స్ లేవు. సో అందుకే ఇంకా నాన్ ఏసీ తీసుకున్నాము. ఏంటి అని అంటే ఇంకా దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పేసి అప్పటికే కొంచెం జర్నీ చేసి అలసిపోయి టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, ఇంకా కొద్దిగా పీస్ఫుల్గా రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి పడుకున్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగే లేవాలి అని చెప్పేసి దర్శనం అయితే మాకు మార్నింగ్ 4 o'clock చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా పైన కొన్ని తిరగాల్సిన ప్లేసెస్ కూడా ఉంటాయి కదా టెంపుల్వి. అట్లా అని చెప్పేసి ఇంకా అటకేశ్వరము, ఇంకా శిఖరేశ్వరము అవన్నీ తిరగడానికి అని చెప్పేసి మేమైతే తొందరగా తిని తొందరగా పడుకున్నాము. రెడీ అయితే అయినామన్నమాట. ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్తున్నాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. సో ఈ టైంకి దర్శనం చూడు ఒకసారి ఎంత ప్రశాంతంగా. సో ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్దాము. దర్శనం లోపలికి, మన గుడి లోపలికి ఫోన్ అలౌడ్ ఉండదు కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. సో మొత్తానికి అయితే మాది దర్శనం కంప్లీట్ అయ్యిందండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock దర్శనం అని చెప్పాను కదా, జనాలు అయితే ఎవ్వరూ లేరన్నమాట. ఓన్లీ 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం వచ్చేసి. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఒక లడ్డు తీసుకున్నాము. ఆ లడ్డు కూడా సగం తినేశారు మా వారు, ఇంకా ఆయన మా మరిది ఇద్దరు కలిసేసి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనము శిఖరేశ్వరము, అటకేశ్వరము, ఇంకా పైన టెంపుల్స్ ఉన్నాయి కదా, మల్లమ్మ కన్నీరు, అవన్నిటికైతే వెళ్ళాలన్నమాట. సో ఏంటి అని అంటే నేను ఆ బ్లాగ్స్ కూడా పెడతాను. అప్పటి వరకు బ్లాగ్స్ కంటిన్యూ చూడండి.